decisions and go forward. అందరూ తప్పక జై బాలయ్య అంటున్నారు అంతే. జై బాలయ్య ఆయన్ని జై బాలయ్య కదా మరి. హెబ్బా ఒక నిమిషం. ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. మీరు అడిగిన క్వశ్చన్, హైవే మీద వెళ్తున్నాం, మనం చిన్న కారు వేసుకుని వెళ్తున్నాం, వెనకాల ఒక పెద్ద లారీ వచ్చి హార్న్ కొట్టింది, ఏం చేస్తాం? సైడ్ తప్పుకోవాలి. లేదు అన్ని కాదు అని ఇంకో వెనకాల నుంచి వచ్చి ఒక డాష్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం. ఎందుకు వచ్చింది? సైడ్కి ఇచ్చి పెద్ద బళ్ళు వదిలేయడమే బెటర్. ఎదురు కానీ వాటికి రూల్స్ ఉండవా అండి? వాటికి ఏం రూల్స్ ఉండవా? అంటే వెనకాల పెద్దది వస్తుంది. అది ఒకటమ్మా. ఒకటేనంటే ఇట్స్ బిజినెస్ రైట్. డెఫినెట్గా ఇప్పుడు మా చిన్న సినిమాలకి సేఫ్టీ కోరుకుంటాం కదా. అది ఏ రీజన్స్ వల్ల మర్చిపడినా కానీ మళ్ళీ మా సేఫ్టీ మేము కోరుకుని మేము చూసుకోవాలి. సో వీ హ్యావ్ టు గో ఆన్ దట్ లైన్ అంతే. దాని గురించి అనవసరంగా వీ కెనాట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. gesture of love and respect towards that movies too, especially అంతే కదా. జై బాలయ్య. దాము గారు, అంటే ఇప్పుడు అఖండ ఎఫెక్ట్ బాగా పడింది అంటున్నారు కదా సార్. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల పైన అఖండ ఎఫెక్ట్ చాలా వరకు పడిందని అంటున్నారు. అఖండ ఎఫెక్ట్ పడిందని నేను అంటలా. ఇప్పుడు అంటే నేను చెప్పడం కాదు అది. ఇప్పుడు మీకు తెలీదా ఎన్ని సినిమాలు ఉన్నాయి 12న ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం ఒక 16-17 లెక్కేసిన 16 సినిమాలు ఉందంట. అఖండ అనేది 5వ తారీఖుకి రావాల్సింది, 12వ తారీఖు పడినట్టు మీరు దీంట్లో 16 మంది కూడా డేట్లు ఏదో ఒక రకంగా మార్చుకుంటున్నారు కదా. మార్చుకుంటున్నారు లేదా? సో ఇది ఎఫెక్టా అంటే డేట్ వైజ్ ఎఫెక్టే కదా. కరెక్టే సార్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఫైనాన్స్ తెచ్చుకుంటారు. అది ఫైనాన్స్ పరంగా అది ఇబ్బందే కదా సార్. ఎవరికైనా ఇబ్బంది కాదని అంటలా. బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంటున్నా. మనం నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు తను అడిగింది అని చేయలేము. నథింగ్ కెన్ బి డన్. ఇట్స్ అన్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. దిస్ ఇండస్ట్రీ ఇస్ లైక్ దట్. అది నేనేదో చేసేద్దాం, ఇది అయిపోతుంది అది అయిపోతుంది అంటే అవ్వదు. దాని గురించి మనం దానికి ఎంత డిస్కషన్ పెట్టినా అనవసరం కదా. అంటే ఇంత సడన్గా రిలీజ్ మరి అది పెట్టే బదులు వీటికి దారి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మంచి డేట్ చూసుకోవచ్చు అంటే తెలియదు మరి. వి డోంట్ నో కదా అసలు 25న ఏం జరిగింది. వై ఇట్ ఆల్ దట్ ఇస్. ఎందుకంటే ఈషా లాంటి సినిమా మీ అందరు సపోర్ట్ ఉండబట్టే అది ఇప్పుడు ముందుకు వచ్చింది. రిలీజ్ ఒక డేట్ అనుకున్నాం, కానీ అది అనుకున్న డేట్కి రావట్లేదు. అంటే దీనిపైన ఈషా పైన కూడా ఎఫెక్టే పడుతుంది. ఉంటుంది. ప్రతిదానికి ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించి ముందుకెళ్తే దానికంటే చేయగలిగింది లేదని చెప్తున్నా కదా. నథింగ్ మచ్ వీ కెన్ డూ. వీల్ డూ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ ఫర్ 25th. దట్స్ ఇట్. వీ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే. వంశీ గారు 25th 7 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు కూడా ఈషా సినిమా ఆ సినిమాలకి ఎలా